అరోమా క్రీమ్ లైఫ్ లాంగ్ వాడాలా లేకపోతే మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందా? కంప్లీట్గా ఆపేసి మెయింటైన్ చేసుకోగలమా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో టుడే వీడియోలో క్వశ్చన్ అయితే చూసారు కదా, అరోమా క్రీమ్ లైఫ్ లాంగ్ వాడుకోవచ్చా, మెయింటెనెన్స్ చేసుకోవచ్చా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉండబోతుంది. సో ఫస్ట్ అరోమా అనేది ఈ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం. చూడండి, ఇలా అయితే ఉంటుంది. ఇది నైట్ క్రీమ్ అనమాట, ఫర్ వైటనింగ్ పర్పస్. ఎవరైతే వైటనింగ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ క్రీమ్ అనమాట ఇది. సో దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇదంతా ఇన్ఫర్మేషన్స్ కొన్ని వీడియోస్లో ఉంటాయి, అవి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. సో గాయ్స్, ఇది 699 ఎంఆర్పి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు క్వశ్చన్ అయితే విన్నారు కదా, ఇది అరోమాకి మాత్రమే కాదండి. మనం ఏ ఫేర్నెస్ క్రీమ్స్ వాడినా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మెయింటెనెన్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కామన్గా అందరూ అడిగే డౌట్, లైఫ్ లాంగ్ వాడాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి బ్లాక్గా ఉన్న వాళ్ళు చూసుకున్నట్లయితే వైటనింగ్ కోసం నైట్ క్రీమ్స్ అనేది వాడుతూ ఉంటారు. సో మరి వీళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిందే కదా, వాడకపోతే బ్లాక్ అవుతారు. సో ఇది మనకి కామన్గా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. ఎందుకు అంటే ఇప్పటికే 6 ఇయర్స్ నుంచి వాడుతున్నాము, ఇంకా వాడాలా, 7 ఇయర్స్ నుంచి వాడుతున్నాము అండ్ 10 ఇయర్స్ నుంచి అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా లాట్ ఆఫ్ మెంబర్స్ అయితే ఉన్నారు మన దగ్గర. సో బట్ కాకపోతే ఏంటి అంటే ఇక తప్పదు, లైఫ్ లాంగ్ అనేది మనం మెయింటెనెన్స్ చేసుకుంటూనే ఫేర్గా ఉంటాం. అదైతే క్లియర్ కదా మనకి. ఎందుకు అంటే కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి మెయింటైన్ చేసుకోవడం అనేది అది ఉన్న వన్ ఆప్షన్ ఓన్లీ అనమాట. ఎందుకు అంటే అది వాడితేనే తెల్లగా అనేది మనం కనిపిస్తాం కాబట్టి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లాంగ్ వాడితేనే కలర్ ఉంటామన్నది మనకు తెలుస్తుంది. బట్ కానీ లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ చేసుకుంటేనే బెటర్ అనమాట. మెయింటైన్ చేసుకుంటూ వాడచ్చా అంటే హ్యాపీగా వాడుకోవచ్చు. సో లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్, మీరు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ మనం జాగ్రత్తలు తీసుకోకుండానే ఒక 699 ఒక 300 400 పెట్టి ఒక నైట్ క్రీమ్ పర్చేస్ చేసుకున్నాము చాలు కదా, మా స్కిన్ ఇంకా హెల్దీగా ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే ఓన్లీ నైట్ క్రీమ్ వాడితే మీరు హెల్దీగా మీ స్కిన్ని చూసుకోలేరు. ఎందుకంటే క్రీమ్స్ నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఎండలోకి వెళ్ళంగానే ఫేస్ రెడ్ అవ్వడం, లేదు అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్, యాక్ని, ఇలాంటివన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్గా మనం చూస్తున్నాం. సో బట్ ఇలాంటివి రాకుండా కొంతవరకు అయితే మనం కేరింగ్ తీసుకోవడం వల్ల మనకు వచ్చి 100%లో 70% వరకు రాకుండా అయితే ఉంటాయన్నమాట. సో దానికోసం ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది డీటాన్, ఫేషియల్స్ అండ్ ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. నెలకు ఒకసారి డీటాన్ చేసుకోవచ్చు అండ్ వీక్లీ ప్యాక్స్ వేసుకోవచ్చు, మంత్లీ ఫేషియల్స్ చేయించుకోవచ్చు అండ్ రెగ్యులర్గా వాళ్ళందరూ కూడా మన దగ్గర పర్చేస్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సెలూన్కి వెళ్ళైనా చేయించుకోవచ్చు. బట్ సెలూన్కి వెళ్ళడం వల్ల చాలా ఎక్కువ బడ్జెట్ అనేది మీకు అవుతుంది. సో అలా కాకుండా ఇంట్లోనే హ్యాపీగా ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా చేసుకోవడానికి ఆల్ ఫేషియల్ కిట్స్, డీటాన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో మీకు కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా మెయింటెనెన్స్ చేసుకుంటూ మనం సైడ్ ఎఫెక్ట్స్ కోసం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ యూస్ చేయాలి అండ్ SPF కూడా 50 వాడటం చాలా మంచిది ఈ ఫేర్నెస్ క్రీమ్స్ వాడేవాళ్ళు. సో సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ యూస్ చేసుకోవాలి. చాలామందికి సన్ స్క్రీన్ అనేది సెట్ అవ్వదు, స్కిన్లో అప్లై చేసుకున్నప్పుడు స్వెట్టింగ్ రావడము అండ్ లేదు అంటే సన్ స్క్రీన్ అప్లై చేయగానే స్కిన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అని కానీ ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అప్పుడు మీరు ఒకసారి డెర్మటాలజిస్ట్ని విజిట్ చేసుకొని మంచి సన్ స్క్రీన్ని తీసుకున్నట్లయితే మీ స్కిన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది ఇస్తారు. అప్పుడు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకుంటున్నాము. అంతేకాకుండా అండ్ ఇంటేక్ కూడా చూసుకోవాలన్నమాట. అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, హెల్దీ ఫుడ్ అండ్ వాటర్, ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. స్కిన్ అండ్ హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో గాయ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మెయింటైన్ చేసుకోవాలంటే 100% మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ వాడినా, ఏ క్రీమ్ వాడినా మనకి అది లైఫ్ లాంగ్ తెల్లగా అయితే ఉంచదండి. అది ఒక 1 వీక్ 10 డేస్ మీరు స్టాప్ చేసిన వెంటనే బ్లాక్ అయిపోతూ ఉంటారు. సో ఇదంతా మనకి తెలిసిందే. బట్ కానీ లైఫ్ లాంగ్ తెల్లగా ఉండాలి అంటే దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటేనే అది జరుగుతుంది.
అండ్ గాయ్స్ ఫస్ట్ అయితే మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఈ మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ చేసుకోవచ్చా? ఎస్, మీరు ఫస్ట్ అయితే లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, చేసుకుంటూ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఇస్తూ ఇప్పుడు నేను చెప్పినట్లుగా డీటాన్ ఫేషియల్స్ ఇవి కూడా మీరు ఇచ్చి మీ స్కిన్ని తెల్లగా అందంగా బ్యూటిఫుల్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే, కొందరిలో స్కిన్ ఏంటి అంటే ఒక 1 వీక్కి ఒకసారి రాసినా కూడా మనం నైట్ క్రీమ్ అనేది 1 టైం అప్లై చేసిన స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. కొంతమందికి ఒకసారి కాదు కదా, అసలు మనము 4 డేస్ రాసినా కూడా స్కిన్ డల్ అవుతుంది. ఎందుకంటే మెయింటెనెన్స్కి కూడా సెట్ అవ్వదు వాళ్ళ స్కిన్, అంత మెలనిన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కంపల్సరీ మీరు వైటనింగ్ సోప్ తీసుకోవాలి, వైటనింగ్ డే క్రీమ్ తీసుకోవాలి, అండ్ వైటనింగ్ సీరం తీసుకోవాలి, అండ్ నైట్ క్రీమ్ తీసుకోవాలి. నైట్ క్రీమ్ స్కిప్ చేసేసుకొని డే క్రీమ్తో ఫేర్గా ఉండొచ్చు. ఫేర్గా ఉండాలి అంటే డే క్రీమ్తో 999లో మనకి గోల్డ్ బాక్స్లో వస్తుంది డే క్రీమ్, 3-in-1 డే క్రీమ్ అని చెప్పి చాలామంది పర్చేస్ చేస్తున్నారు. అది తీసుకోండి, అప్పుడు నైట్ మీరు స్కిప్ చేసినా సరిపోతుంది. అండ్ డేలో వచ్చేసేసి ఒక 15 మినిట్స్ సాఫ్రాన్ సీరం అప్లై చేసుకున్నట్లయితే స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. అంతేకాకుండా న్యాచురల్ స్కిన్ వైటనింగ్ సోప్ ఉంది, అది రెగ్యులర్గా మీరు వాడే సోప్లో దాన్ని తీసుకోండి. అప్పుడు మీరు స్కిన్ అనేది అంటే కంప్లీట్గా బ్లాక్ కాకుండా ఉంటారనమాట. సో కంప్లీట్గా బ్లాక్ కారు విత్ డే క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ ఇవన్నీ కూడా మనం యూస్ చేస్తూనే డేలో కూడా వైటనింగ్కి ఇస్తున్నాం అంటే మనం నైట్ క్రీమ్ వాడకపోయినా సరిపోతుంది. సో ఈ విధంగా అయితే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా మనము వారంలో ఎన్నిసార్లు, ఒక 2 సార్లు లేదా 3 సార్లు, అంతకు మించి నైట్ క్రీమ్ అనేది అప్లై చేయనక్కర్లేదు. దాన్నే మనం మెయింటెనెన్స్ అంటున్నాం. ఇలా మెయింటైన్ చేయండి, మీ స్కిన్ హెల్దీగా తెల్లగా ఉంటుంది, లైఫ్ లాంగ్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఎక్కువగా కెమికల్ బేస్ కాకుండా ఆర్గానిక్ అయితే ఇంకా హ్యాపీగా వాడుకోవచ్చు. సో అందరూ కూడా ఆర్గానిక్ని అలవాటు చేసుకోవడం వల్ల స్కిన్ కూడా చక్కగా హెల్దీగా ఉంటుంది. హెల్దీగా ఉండడంతో పాటు మీరు తెల్లగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కెమికల్ అనుకోండి, ఒక్కసారిగా స్కిన్ రెడ్గా అయిపోవడం, ఎక్కువగా యూజ్ చేయలేకపోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఆర్గానిక్ బేస్ మాత్రమే వాడండి. అండ్ అరోమా వచ్చేసి చాలా ఎక్కువ మంది తీసుకుంటారు, బట్ కానీ కంప్లీట్లీ కెమికల్ బేస్. సో అయినా కూడా ఫేర్గా అయ్యేంత వరకు వాడుకొని ఆప్షనల్ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఈ విధంగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు లైఫ్ లాంగ్. సో మళ్ళీ నేను చెప్తున్నాను వినండి గాయ్స్, లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మనం తీసుకోవాల్సింది స్కిన్ వైటనింగ్ బార్ ఒకటి, అండ్ 3-in-1 డే క్రీమ్, సాఫ్రాన్ సీరం అండ్ నైట్ క్రీమ్, ఈ 4 కూడా సెట్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మంత్లీ వన్స్ ఫేషియల్ అండ్ డీటాన్ అండ్ వీక్లీ ప్యాక్, ఇవన్నీ కూడా సెట్గా తీసుకోవాలి. కంప్లీట్లీ 8 or 9 ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవన్నిటిని కూడా యూస్ చేస్తూ మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకొని హ్యాపీగా వైట్గా ఉండొచ్చు. ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, డౌట్స్ అనేవి క్లియర్ చేయబడతాయి. అండ్ మాకు ప్రోడక్ట్ కావాలి ఒరిజినల్స్ అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ సిఓడి అయితే ఉండదు, ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ 3 to 4 వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హెల్దీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ కావాలి మాకు అనుకుంటే మీరు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవ్వండి. అండ్ మీ స్కిన్ని కూడా హెల్దీగా ఉంచుకోండి. పోస్టింగ్ సజెషన్స్ కోసం ఓన్లీ అయితే వాట్సాప్కి అయితే రావద్దు. అండ్ కాల్స్ అయితే 11 to 5 o'clock వరకు అలౌడ్ ఉంటుంది. తర్వాత ఓన్లీ మెసేజెస్కి మాత్రమే రిప్లై వస్తుంది. అండ్ సండేస్ హాలిడేస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకోండి. అండ్ వెంటనే వీడియో చూడగానే కాల్ చేయొద్దు, మెసేజెస్ మాత్రమే చేయండి. అండ్ మీరు లేదు డెఫినెట్లీ మేము మాట్లాడాలి అంటే 11 to 5 అనేది వర్కర్స్ అవైలబుల్లో ఉంటారు కాబట్టి హ్యాపీగా మీరు మాట్లాడచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు, మళ్ళీ నన్ను అడిగి క్లియర్ చేస్తారు. సో మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు, స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడే వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి. సో గాయ్స్, అండ్ గివ్ అవే విన్నర్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి అడ్రస్ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు ఒక బ్యూటీ రిలేటెడ్ గిఫ్ట్ అయితే వస్తుంది. సో మీకు కూడా కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుద్దాము. అంతవరకు డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే వాట్సాప్లోకి రండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.